శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో చాలా ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నా అండి. విన్నారంటే ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే చాలా మందికి కూడా ఎటువంటి పేర్లున్న అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలి, అలాగే భార్యగా తెచ్చుకోవాలి అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు, అయోమయంలో ఉంటూ ఉంటారు. కొంతమంది ఏమో ఈ పేరు అమ్మాయిలు వద్దు అని, ఇంకొంతమంది ఈ పేరు అమ్మాయిలు వద్దు అని కన్ఫ్యూజన్లో పడేస్తూ ఉంటారు. అయితే ఎటువంటి కోడల్ని మీ ఇంటికి తీసుకుని వస్తే కోట్ల వర్షం కురుస్తుంది, ధనలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది, ఆ అమ్మాయి కాలు పెట్టిన ప్రతి చోట కూడా డబ్బు వెల్లువై పొంగుతుంది. మరి ఆ పేర్లు ఏ పేర్లు? అలాంటి పేర్లున్న కోడల్ని, ఒకవేళ మీకు ఇంకా కోడలు రాకపోతే, మీకు ఇంకా భార్య రాకపోతే, ఈ పేర్లు ఉన్న అమ్మాయిలని ఎంచుకుని ఏరి కోరి మరి మీ ఇంటి కోడలుగా మీ భార్యగా తెచ్చుకున్నారు అంటే కాసుల వర్షం కురుస్తుంది, వడగళ్ళ వానల వర్షం, డబ్బు వర్షం కురుస్తుంది. కాబట్టి ఆ పేర్లు ఏంటో ఖచ్చితంగా మీరు తెలుసుకొని తీరాల్సిందే. ఒకవేళ ఇదివరకే ఇలాంటి పేర్లతో అమ్మాయి మీ ఇంట్లో కోడలుగా మీ భార్య ఉంటే మీరు నిజానికి చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక అసలు విషయం ఏంటి అంటే కనుక, మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి, కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మంది సమస్యలనైనా చిట్టికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం అయినా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఈ పేర్లు ఉన్న స్త్రీలు కోడలిగా వస్తే అత్తింటికి డబ్బే డబ్బు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంపై రాశి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. రాశి చక్రం గుర్తుల ఆధారంగా పేర్లు పెట్టడం సరైంది. కొన్ని అక్షరాలతో పేర్లు కలిగిన మహిళలు అత్యంత వారికి అదృష్టం తీసుకుని వస్తారు. ఎలాంటి పేర్లున్న స్త్రీలు మీ ఇంట్లో ఉన్నారేమో చెక్ చేసుకోండి. పేరులో ఉండే అక్షరాలు కూడా వారి జ్యోతిష్యాన్ని, జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి వారు కోడలిగా వస్తే భర్తతో పాటు అత్త మామలకు ధన లాభం కలుగుతుంది. అలాగే ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. జ్యోతిష్యం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా ఒక వ్యక్తి గతం, భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి యొక్క పాత్ర, తీరు గురించి తెలుసుకోవచ్చు. ఎవరికైనా వారి రాశిని బట్టి పేరు పెట్టడం మంచిదే, అలానే చేస్తూ ఉంటారు కూడా. నామ జ్యోతిష శాస్త్రంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు. పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వ్యక్తి జన్మ రాశిని బట్టి పేరులోని మొదటి అక్షరాన్ని నిర్ణయిస్తారు. అందుకే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించే పండితులను సంప్రదించాకే తల్లిదండ్రులు పిల్లలకు పేర్లు అనేవి పెడుతూ ఉంటారు కూడా. పిల్లలకు నామకరణ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు పండగలా జరుపుతారు. కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు చాలా అదృష్టవంతులు. చిన్న వయసులో డబ్బు బాగా సంపాదిస్తారు. కొందరు స్త్రీలు అయితే అత్తమామలకు అదృష్టాన్ని తీసుకువస్తారు. అలాంటి వారు కోడలిగా అత్తింట్లో అడుగు పెడితే ధనలక్ష్మి తలుపు తట్టినట్టే. అలాగే అత్తమామలకు బోలెడంత డబ్బు కలిసి వస్తుంది, ఆస్తి కూడా కలిసి వస్తుంది. ఏ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు ధనవంతులవుతారో ఇప్పుడు ఈ వీడియోలో మనమైతే క్లియర్గా తెలుసుకుందాం. డోంట్ స్కిప్ అండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. బి అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు. వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వీరికి జీవితంలో దేనికి కూడా లోటు ఉండదు, కొరత ఉండదు. ఈ స్త్రీలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది. అత్తమామలకు బాగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ స్త్రీల వల్ల కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. తర్వాత ఈ అనే అక్షరం పేరున్న
అంటే ఈ అక్షరంతో ప్రారంభమయ్యే స్త్రీలకు జీవితంలో అడుగడుగున అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో సదస్యులకు కూడా లక్కు కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఆదాయం బాగా వస్తుంది. ఎలాంటి కోడలో స్త్రీగా వస్తే అత్తింటికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఒకవైపు ఊహించిన విధంగా ధనలాభం అయితే వస్తుంది. ఇక తర్వాత అక్షరం ఎల్ అనే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీలో చాలా అదృష్టవంతులు. వీళ్ళు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు. ఈ స్త్రీల వల్ల అత్తిల్లు ధనిక కుటుంబంగా మారుతుందనడానికి ఎలాంటి సందేహం లేదు. వీళ్ళు తమ ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. కుటుంబ సభ్యులకు ఏ కష్టమో రానియ్యరు. అంత బాగా చూసుకుంటారు. ఇక తర్వాతి అక్షరం కే అక్షరం పేరు మొదలయ్యే స్త్రీలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈ అమ్మాయిల రాకతో అత్తింటి వారికి డబ్బు కొదవ ఉండదు. వీరి చేత అత్తింట్లో ఏ పని మొదలు పెట్టినా అంతా కలిసి వస్తుంది. తమ వంటకాలతో భర్తతో పాటు అత్తమామల మనసును గెలుచుకుంటారు. వీళ్ళు కుటుంబ సంతోషం కోసం ఏమి చేయటానికైనా కూడా సిద్ధపడతారు. ఈ 3 అక్షరాల పేర్లతో మొదలయ్యే స్త్రీలో చాలా తెలివైన వారు, బుద్ధి బలంతో ఉన్నత స్థానానికి చేరుతారు. ఈ రోజు మనం అలాంటి కొంతమంది స్త్రీల గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే స్త్రీలు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ అక్షరం పేరుతో పెట్టుబడిన అమ్మాయిలు చాలా తెలివైన వారు. ఈ అక్షరంతో పేరు పెట్టబడిన అమ్మాయిలు చాలా తెలివైన వారు, కష్టపడి పని చేసేవారు. జీవితంలో ఎదగాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వృత్తి జీవితంలో మంచి స్థానం పొందుతారు. కష్టపడే జీవితంలో ఏదైనా సాధించవచ్చని వీరు నమ్ముతారు. సమాజంలో ప్రత్యేకతను చాటి విజయం అన్నది సాధించుకుంటారు. ఇక పి అక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిలు చాలా కష్టపడి పనిచేస్తారు. వీరు అందరికంటే తెలివితేటలు కలిగి ఉంటారు. జీవితంలో దేన్నైనా సాధించాలనుకునేవారు. మొదటి నుంచి కష్టపడి విజయం సాధిస్తారు. అంతేకాకుండా బుద్ధి బలంతో తమ వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇక ఎం అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలో జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ అక్షరం పేరున్న అమ్మాయిలు ప్రతిభావంతులు. వీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ స్త్రీల ముఖాల్లో వేరే గ్లో అన్నది ఉంటుంది. అంటే ఒక కళ అన్నది ఉట్టిపడుతూ ఉంటుంది. జ్యోతిష పండితుల సూచనల మేరకు జన్మజాతకం ప్రకారం పేర్లు పెట్టుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని మీరు ఇక్కడ గమనించాలి. వీటితో సంబంధం లేకుండా నచ్చిన పేర్లు పెట్టుకున్న వారికి ఇవి వర్తించవు. ఆయా వ్యక్తుల జన్మజాతకంలో గ్రహాల పరిస్థితి, నక్షత్రాల ఆధారంగా వారికి ఫలితాలు అన్నవి వస్తాయి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు.
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.